హలో అండి, లవెస్ట్ వాళ్ళ ఛానల్ ఎలా ఉన్నారేంటి? చూసారండి, ఫిష్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా నైట్. ఫిష్ కన్ను చూడండి ఎలా ఉందో. ఏం ఫిష్ మా వారు తెచ్చారు కానీ తెలియదండి, కానీ భలే ఉంది ఫిష్. ఇంకా ఇక్కడ చూడండి, నేను ఇంకా చూపించలేకపోయాను. ఆనియన్స్, కొంచెం జీలకర్ర ఆవాలు, ఆయిల్, ఆనియన్స్, పసుపు అలా వేసి ఫ్రై చేసి, తర్వాత అది ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసేసాను. అక్కడ మిస్ అయిపోయింది ఉప్పు కారం వేయడం. తర్వాత ఫిష్ వేసి జస్ట్ ఇట్లా మగ్గనిచ్చేసాను. మగ్గనిచ్చిన తర్వాత చింతపండు వాటర్ అయితే దాంట్లో కొంచెము దాన్ని ఏమంటారు, చింతపండు వాటర్ అది మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, ఇదే మసాలా అండి. ఇంకా ఇందులో ఎటువంటి మసాలా వేయలేదు. ఇంకా చింతపండు వాటర్ చిక్కగా పిసికేసి, ఇంకా చూడండి చిక్కగా పిసికేసి ఇంకా అందులో పోసేయడం అనమాట. అందులో పోసేసి కొంచెం మగ్గనివ్వాలి. అది బాగా పచ్చివాసన, చింతపండు ఉన్నటువంటి పచ్చివాసన పోయి ఆయిల్ తేలాలి పైకి. అప్పుడు మనకు ఫిష్ స్మెల్ బాగొస్తుంది. ఆయిల్ తేలే వరకు ఇది సింపుల్గా అండి. ఇంకా గసాలు, కొబ్బరి ఇలాంటివన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను నైట్ టైం కదా అని కొంచెం కొత్తిమీర పైకని వేసేసాను. అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే ఇంకా బాగా అన్నిటికీ కూడా మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది అని చెప్పేసి అలా పెట్టేసి కొద్దిసేపు వదిలేసాను. ఒక 10 to 15 minutesలో ఫిష్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా ఉడుకుతుంది కదండి. అందుకు ఇంకా మూత పెట్టేసరికి ఆయిల్ తేలుతుంది. మీకు కనబడుతుందో లేదో, ఉడుకుతుంది కుతుకుతా అనేసి ఆయిల్ తేలింది. అయితే ఫిష్ కలపకూడదండి, నేను అందుకే అక్కడక్కడ అది పెట్టేసి అలా అంటున్నాను. కలిపితే ముక్క విరిగిపోతుంది కంప్లీట్గా. నేను వీడియో తీస్తూ చేస్తున్నాను, అందుకే ఆ స్పూన్ అక్కడ అది కట్టి అక్కడ వెళ్ళిపోయిందనమాట. అలా చేసేసుకొని లైట్గా యాక్చువల్లీ ఊపాలా, నేను ఒక చేయితో వీడియో తీస్తే ఒక చేతితో చేస్తున్నాను అని చెప్పి ఇంకా 2 చేతులతో దాన్ని పట్టుకొని ఇలా అనాలి అంతే. ఊపేస్తే మనకు ముక్క అంతా కదులుతుంది, అంతేకాని అసలు కలుపుకోదు. ఇదండి మా స్పెషల్ ఈరోజు. ఇంకా జొన్న రొట్టె. హలో అండి, ఇక్కడ చూడండి జొన్న రొట్టె మీకు పిండి పిసుకుతా ఉన్నాం. ఎంత పిసుకుతే అంత జిగురు వస్తుందండి. మీకు పర్టికులర్గా చూపించాలని చెప్పి జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను. ఫిష్ కర్రీ చేస్తాను, ఆల్రెడీ షార్ట్ వీడియోకి అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోగా కూడా పెడతాను. అయితే కొంచెం ఇద్దరికి చేస్తున్నాను, మా అత్తగారికి మా వారికి. అయితే జొన్న రొట్టె అది అలా చేసేసి వాటర్ వేసి అది ఎంత చేస్తే అంత సాఫ్ట్గా నాకు చపాతీ కంటే కూడా జొన్న రొట్టె చాలా ఈజీ ప్రాసెస్. అలా చేసేసుకొని కొంచెం వట్టిపిండి వేసేసేసి కింద కొంచెం వట్టిపిండి వేయాలండి. అంటే వట్టిపిండి వేసేసుకోవాలి, కింద కొంచెం పిండి వేసేసుకోవాలి. కింద వేసేసి పైన మాత్రం కొంచెం ఎక్కువ ఉండకూడదు. మన చేతికి ఉన్న దాంతో మనం రౌండ్ ఆఫ్ రావాలి కాబట్టి అట్లా చేతి అడ్డం పెట్టి రొట్టె కొడతా ఉన్నాం. ఇంకా చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం చేతికి పిండి పట్టుకోవాలి, అంతే. కొంచెం పిండి పట్టేసుకొని, ఇది నాకు ప్రాక్టీస్ అయింది కాబట్టి నేను పిండి పైకించి ఇట్లా చల్లుతూ అంటుకుంటుంది కాబట్టి లైట్గా. మా కింద ఫుల్గా పైన ఫుల్గా ఉంటే అసలు రొట్టె జరగదు, పైగా రొట్టె మనం చెయ్యలేము కూడా. నేను 2 చేతులతో కొట్టేస్తూ ఉన్నాను ఫాస్ట్గా ఇద్దరికి అని చెప్పేసి. ఆల్రెడీ పెనం వేడవుతుంది, గ్యాస్ పైన కదండి. ఇక అంతా మనకు కట్టెల మీద అయితే ఈజీగా ఉంటుంది, పిండి పడినా పెద్ద పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ గ్యాస్ అంతా పిండి వేస్తూ ఉంటే చూడండి ఎలా లేపుతుంది. అలా లేపేసి అలా వేయడం కాలుతుంది అయినప్పటికీ కూడా. అయితే కొంచెం కాలింది అని మనకు కొంచెం తెలుస్తుంది, అక్కడ పగుళ్ళలాగా వస్తుంది కొంచెం వేడెక్కినాక. అప్పుడు మనం వాటర్ తీసుకొని సమ్మరేసేయాలి. బట్టతో కాకుండా నేను చేతితోనే చేస్తాను. కాలినప్పటికీ చల్ల వేడి నీళ్ళతో మనం చేస్తే ఆ వేడికి ఇంకా వేడి మన చేతి కాలిపోతాయి. అలా చేసేసుకొని ఖర్చు పెట్టి చేస్తారు. నేను ఇంకా చాకు పెట్టి అలవాటు కాబట్టి చాకు పెట్టి అలా చేసేస్తున్నాను అంతే. అలా చేసేసుకుంటే కొంచెం తర్వాత దాన్ని నొక్కేసుకుంటూ నీట్గా లోపల నుండి మనకు ఉండాలి కాబట్టి ఉడికినట్టుగా అలా చేతి పెట్టే నేను చేసేస్తున్నాను డైరెక్ట్గా రొట్టె. అట్లా జొన్న రొట్టె చేయాలండి. చూడండి మనకు ఈజీగా ఇది ఏమంటారు, బీరకాయ కర్రీ, జొన్న రొట్టె, తర్వాత ఫిష్ కర్రీ. చూడండి ఇప్పుడే
జొన్న రొట్టె ఫిష్ కర్రీ ఎంత సూపర్ కాంబినేషన్ ఇదండి. థ్యాంక్ యూ.